Hello guys, welcome to my channel. Good morning. సో ఈ ఎండకి తట్టుకోలేకపోతున్నాం వైజాగ్లో. అందుకని చెప్పి మనకి ఎన్ఐడి దగ్గరలో ఇన్ ది సెన్స్ ఒక 55 కిలోమీటర్స్ సంథింగ్ ఎన్ఐడి దగ్గర నుంచి మనకి దేవరపల్లి వాటర్ ఫాల్స్ అని చెప్పి ఒక ఫాల్స్ ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ నేను ట్వైస్ వెళ్ళాను, రికార్డ్ చేయలేదు. ఈసారి రికార్డ్ చేస్తాము. వాటర్ ఉంటాయి మ్యాక్సిమం. ఈ ఎండకు ఒక మంచి చిల్ అవుట్ అనమాట. ఇది 5 మెంబర్స్ వెళ్తున్నాము, మొత్తం 4 బైక్స్ అండ్ మీటింగ్ పాయింట్ ఈజ్ ఎన్ఐడి జంక్షన్. 5:30కి గ్యాదరింగ్ అనుకున్నాము, 6:10 మేము స్టార్ట్ అయ్యేసరికి. సో ఇక్కడ నుంచి మాకు 45 కిలోమీటర్స్ ఉంది అండ్ రోడ్ అంతేం బాగోదు. దేవరపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి అంటే మనకి కొత్త వలస దాటిన ఒక 2-3 కిలోమీటర్స్కి మనకు ఒక బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. పైన అక్రాస్ రోడ్ ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్కి వెళ్ళాలి, కనెక్ట్ అవ్వాలి అంటే మనం ఒక రైట్ తీసుకోవాలి. ఒక బోర్డు ఉంటుంది దేవరపల్లి అని. ఆ రైట్ తీసుకుని మెయిన్ రోడ్ నుంచి మనం ఈ బ్రిడ్జ్ ఎక్కుతాం. సో ఈ బ్రిడ్జ్ ఎక్కి మనకి దిగాక మనకి స్ట్రైట్కి వెళ్ళిపోతే ఇంకా దేవరపల్లి విలేజ్ వస్తుంది. ఇంకా ముందుకు అలా ఆఫ్ రోడ్ చేసుకుంటూ వెళ్ళి కొంచెం హైక్ చేస్తే వాటర్ ఫాల్స్. సో విలేజ్ రోడ్లో అయితే ఒక పెట్రోల్ బంక్ ఉంది, నయారా బంక్. జియో ఇంటర్నెట్ బేర్లీ వర్క్ అయింది యూపీఐకి. సో ఐ డోంట్ నో అబౌట్ ఎయిర్టెల్ అండ్ అదర్ సిమ్స్. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయింది అండ్ టైమ్ ఈజ్ 7:32 అవుతుంది. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది యాక్చువల్లీ. ఒక 12 కిలోమీటర్స్ దూరంలో ఉంది దేవరపల్లి విలేజ్ అండ్ దిస్ ప్లేస్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ. టిఫిన్ 3rd టైం ఇది ఇక్కడ తిన్నాం. రిటర్న్ వస్తున్నప్పుడు ఉంది అంటే ఇక మళ్ళీ తిందాం టిఫిన్ అని చెప్పి అనుకుంటున్నాం. సో లెట్స్ గో. 7:32 అండ్ 12 కిలోమీటర్స్ టు దేవరపల్లి అండ్ అక్కడి నుంచి ఆఫ్ రోడ్ ఉంటుంది. సో ఇది దేవరపల్లి జంక్షన్ అనమాట. మనం ఎక్కడ ఏ టర్నింగ్ తీసుకోవాలి, స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. జంక్షన్ వచ్చాక మన ఇక్కడ చిన్న లెఫ్ట్ కటింగ్ ఉంటుంది, కరువు ఉంటుంది రోడ్. సో అలాంగ్ ద రోడ్ వెళ్ళిపోయాక మనకి ఆఫ్ రోడింగ్ స్టార్ట్ అవుతుంది. కొంచెం కొంచెం ముందుకు వెళ్ళాక ఒక రైట్ ఉంటుంది. ఆ రైట్ తీసుకుని చిన్న బ్రిడ్జ్లా ఉంటుంది, ఆ బ్రిడ్జ్ క్రాస్ చేయాలి. తర్వాత ఈ రైట్ తీసుకోవాలి. చిన్న స్ట్రైట్ రోడ్, ఇది ఇగ్నోర్ చేయండి. ఇక్కడ నుంచి కొంచెం రోడ్ మధ్యలో కొంచెం రోడ్ ఉంటుంది, తర్వాత మళ్ళీ రోడ్ బాగోదు. ఎక్కడైతే మనం వాటర్ ఫాల్ ఎక్కాలో అక్కడ రోడ్ బాగోదు. ఇక్కడ ఒక చిన్న స్ట్రెచ్ ఒకటి బాగోదు. బలరామ మార్గం అని చెప్పింది కదా, బలరామ మార్గం. ఆ బోర్డు ఎక్కడ ఉందో అది ఫాలో అయిపోవాలి. అదే డైరెక్షన్ చూపిస్తే అటు అంతే. ఇక్కడ నుంచి సిగ్నల్ కూడా ఉండదు, మొబైల్ నెట్వర్క్స్ ఉండవు. బలరామ మార్గం ఉంది కదా, ఇటు సైడ్ డైరెక్షన్ ఉంది, ఇటు సైడ్ వెళ్ళిపోవడమే. సో మీరు మ్యాప్స్ పెట్టుకోక్కర్లేదు, కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు, జస్ట్ ఆ బోర్డింగ్ ఫాలో అయిపోండి, బలరామ మార్గం అని. అండ్ దేవరపల్లి వాటర్ ఫాల్స్ని మనం సరియా వాటర్ ఫాల్స్ అని కూడా అంటాం. అంటే వాటర్ ఫాల్స్ పేరు సరియా వాటర్ ఫాల్స్, బట్ సిన్స్ ఇట్ ఈస్ ఇన్ దేవరపల్లి విలేజ్, ఇట్ ఈస్ ఫేమస్ యాజ్ ఆర్ నోన్ యాజ్ దేవరపల్లి వాటర్ ఫాల్స్. సీ దిస్ ఇస్ ది లాస్ట్. ఇదే షాప్. మనకు పైకి ఇంకా షాపులు ఏమి ఉండవు, ఏం కావాలన్నా ఎక్కడ తీసుకోవాలి. ఇక్కడ సిగ్నల్ ఉండదు అనుకుంటా ఇక్కడ కూడా. సరియా వాటర్ ఫాల్స్ ఎంట్రీ పాస్, ఈచ్ వన్ 20 రూపీస్. నో ఫోన్పే, ఓన్లీ క్యాష్. సిగ్నల్ ఉండదు. బలరామ్ మార్గ్ లాస్ట్
అక్కడ నుంచి ఆఫ్ రోడ్ ఉంటుంది మనకి పైకి. కొంచెం కార్స్ నాకు తెలిసి కొంచెం ముందుకెళ్తే ఇంకా రాళ్ళు ఎక్కువ అయిపోతాయి, సెడాన్స్ అవి ఆపేసుకుంటే మంచిది. వాటర్ బాటిల్స్ స్టాక్ చేసుకున్నాం మేము మళ్ళీ, ఎందుకైనా మంచిది అని చెప్పి. కిందకు వచ్చేదాకా వెయిట్ చేయడం ఎందుకు, పైన అవసరం. బాబా మంచి చూడండి, నిన్న మొన్న వర్షం పడిందట, సో మంచి చూడండి కొండ మీద ఎంత బాగుంది. మనం అంత హైట్ వెళ్ళాం ఆబ్వియస్లీ, వాటర్ ఫాల్ కాబట్టి మధ్యలోనే ఉంటుంది మనకి బ్రేక్, కానీ ఎంత బాగుంది. మేము వెళ్ళే వ్యూలో ఒక చిన్న ఎడ్జ్ ఉంటుంది, వ్యూ పాయింట్, అది చూస్తే అక్కడ బాగుంది. అంటే డబల్స్ కష్టం, సో ఒకళ్ళు దిగి నడుచుకుంటూ వస్తాడు పాపం. ఎక్కట్లేదా, రోడ్ బాగాలేదబ్బా, రోడ్ బాగోదు. బండి ముందుకెళ్తే ఇంకో చోట పార్కింగ్ పెట్టచ్చు, కానీ ఇది కొంచెం మరీ దూరం. ఇంకా మేము ఇటు సైడ్ ఇప్పుడు తీసుకురాలేమన్నమాట, ఇక్కడే పార్కింగ్ పెట్టుకుంటాం హ్యాపీగా, బాగుంది కదా అని నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. మరి ఆ బాబు తీసుకెళ్ళిపోతున్నాడు, ఇంకోటి నడుచుకుంటూ వస్తున్నాడు, పైన ఉన్నాడు. ఈడేమో ఇక్కడ ఫోటోషూట్ చేసుకుంటున్నాడు వేస్ట్ ఫెల్లో. ఎప్పుడు ఈడ వల్లే లేట్. సో ఇందాక వాటర్ క్రాసింగ్ దగ్గర ఫ్రెండ్ F250 తీసుకొస్తా అన్నాడు, కానీ ప్రయత్నాలు విఫలమయ్యాయి. తీసుకురా అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాము. వాటర్ క్రాసింగ్ కిందే, ఇప్పుడు కొంచెం పైకి వెళ్ళాలి. అప్ ఉంటుంది, మళ్ళీ డౌన్ ఉంటుంది, తర్వాత స్టెప్స్. నాకు ఇంకా ఈజీగా ఒక ½ అవర్ పడుతుంది అందరూ బ్రేక్లు వేసుకుని వెళ్ళేసరికి. సో మనం ఇక్కడ మెట్లు ఎక్కాలన్నమాట. ఇగో బాబు గారు అప్పుడు అలిసిపోయారు, అందరూ బాబు గారు అలిసిపోయారు. ఇది హాఫ్ వే అనక్కర్లేదు, జస్ట్ ఇగో ఈ పైకి ఎక్కితే మేము అయిపోయినట్టే. సో కింద చిన్న బ్లూ హట్ ఉంటుంది చూడు, అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాం మేము. అంటే ఇంకా ముందు నుంచి వాటర్ క్రాసింగ్ ఉంది కానీ నడుచుకుంటూ వచ్చాం. యూట్యూబ్లో వస్తుంది అన్న. రాజు ఓకే. సో ఆఫ్టర్ ఆల్ ద హైకింగ్, దిస్ ఈజ్ అవర్ వాటర్ ఫాల్. యాక్చువల్లీ వాటర్ కొంచెం తక్కువ ఉన్నాయి, ఎండాకాలం కదా, నేను కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నో ప్రాబ్లం, 1 hour 20 minutes సంథింగ్ మంచి చిల్ అవుట్ అయ్యాము. వాటర్ లెవెల్ తక్కువ ఉన్నా సరే. టైమ్ ఈజ్ 11:15 అండ్ వీఆర్ గోయింగ్ బ్యాక్. మళ్ళీ కొండంత ఎక్కాలి, మళ్ళీ దిగాలి. సేమ్ మళ్ళీ ఆఫ్ రోడింగ్ ఉంది, తిట్టుకుంటుంది మళ్ళీ నా బండి నన్ను. ఇక్కడ అనకాపల్లి నుంచి వచ్చారు లోకల్ పీపులే, ఓ మొత్తం సెటప్ పెట్టుకున్నారు వంటకి, డ్రింక్ బాటిల్ అన్నీ. మొత్తం అన్నీ రెడీ చేసుకున్నారు. తమ్ముడు పుష్పరాజ్ పుష్ప అంటారు.
సో మన అనకాపల్లి యూత్ దేవరపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర అండ్ అనకాపల్లి. పాపం చాలా మంది వచ్చారు చూడ్డానికి, ఎక్కడెక్కడి నుంచో ఫ్యామిలీస్ వచ్చారు. సీజన్ ఎండాకాలం, వాటర్ ఎక్కువ లేదు, చాలా మంది ఉన్నారు సండే కాబట్టి. పాపం అందరూ అన్నీ మోసుకెళ్తున్నారు అన్నమాట, వాటర్ క్యాన్లు ఇవన్నీ. కొంచెం ఇబ్బంది పడతారు ఆఫ్ కోర్స్. మీరు వీకెండ్లో రావద్దు ఇక్కడికి ఎప్పుడైనా ఇలాంటి ప్లేసెస్. వీక్ డేలో రండి, మంచిగా చిల్ అయ్యి వెళ్ళొచ్చు, టైం చాలా దొరుకుతుంది మీకు, లేదా ఎర్లీగా రండి. సో మేము వాటర్ తాగి ఇంకా రిటర్న్ సిటీకి స్టార్ట్ అయ్యేసరికి 12-10 అయింది. పాపం చాలామంది ఇప్పుడు వస్తున్నారు, అదే బాధగా ఉంది. చెప్పే కదా, ఎప్పుడైనా సరే సండే టూరిస్ట్ ప్లేసెస్ వీలైనంత వరకు సండే పెట్టుకోకండి. చాలా క్రౌడెడ్ ఉంటాయి, అది కూడా ఆఫ్ సీజన్. మీరు అంత కష్టపడి వెళ్ళినా అంత క్రౌడ్లో మీకు అక్కడ అంత వర్దిగా అనిపిదు ఆ ప్లేస్ మీరు ఆఫ్ సీజన్ వెళ్తే. వాటర్ తక్కువ ఉన్నాయి, మేము ఎర్లీగా వెళ్ళాం కాబట్టి మాకు కొంచెం ప్రైవేట్ టైం అండ్ మేము చిల్ అయ్యాం బాగానే. ఎంతమంది వెళ్తున్నారు ఫ్యామిలీతో, కొంతమంది వాటర్ కూడా తెచ్చుకోలేదు, అక్కడ ఉంటుంది అనుకున్నారట వాటర్ కొనుక్కోవడానికి పైన. సో దట్స్ ఇట్, దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దేవరపల్లి వాటర్ ఫాల్స్ రైడ్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే మీకు వీడియోస్ అప్ టు డేట్ నోటిఫికేషన్ వస్తాయి, తెలుస్తుంది. See you guys in the next video. Until then.